తీర్థమయీం దేవీం వేదాత్మికాం శివం సురభిం యజ్ఞాస్య జననీం మాతరం త్వాం నమామ్యహం. గావో విశ్వస్య మాతరః అని ఆర్షవాక్యం. మన భారతదేశం వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి. ఇక్కడి వారు ఆచరించే సనాతన ధర్మానికి మూలం గోమాత. వేద పురాణ ఇతిహాసాది వాంగ్మయాలన్నీ గోమాతను కొనియాడాయి. కృష్ణుడు, దత్తాత్రేయుడు వంటి జగద్గురువులందరూ కూడా గోవును సేవించారు. పూర్వం గురుకులాల్లో గోకులాలను పెట్టుకుని గోసేవ చేసినట్లుగా మన వాంగ్మయం చెబుతోంది. కలియుగ దైవమైన వెంకటేశ్వరుని భూలోకానికి పరిచయం చేసింది కూడా ఈ గోమాతే. 80 లక్షల జీవరాశులలో గోవును మాత్రమే మనం గోమాత అంటాం. తల్లి బిడ్డను ఎలా సంరక్షిస్తుందో అలా జీవరాశులన్నిటి ఉనికికి ఆధారభూతమైనది గోమాత. తల్లిపాలు బిడ్డకు సరిపోకపోతే గోవు పాలను పట్టడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. కారణం, ఆవు పాలు సాత్వికమైన ఆహారం. చిన్నపిల్లల నుండి ముదుసలుల వరకు కూడా గోవిచ్చే పాలను సమతుల ఆహారంగా స్వీకరించవచ్చు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయం, ఈ 5ంటిని పంచగవ్యం అంటారు. వీటిలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఆ విషయాన్ని గమనించిన మన పెద్దలు వీటిని చక్కగా దైవిక కార్యక్రమాల్లో వినియోగించి ధన్యులయ్యారు. మన జాతి సంస్కృతి సంప్రదాయాలతో గోపూజ మిళితమై ఉంది. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు ఆవాసమై ఉంటారు. గోమయే వసతే లక్ష్మి. ఆవు పేడ రూపంలో లక్ష్మి ఉంటుంది. అందుకే ఆవు పేడను గొబ్బెమ్మలుగా చేసి ముగ్గులలో ఉంచి పూజించటం, ఆవు పేడతో చేసిన ప్రమిదలు, పిడకలు వంటివి దైవిక కార్యక్రమాలలో వాడటం జరుగుతుంది. పంచామృతాలకు మూలం ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి. గోక్షీరం లేనిదే శివాభిషేకం సమగ్రం కాదు. గోమూత్రంలో గంగా, గోమయంలో యమున, గోక్షీరంలో సరస్వతి దాగి ఉన్నాయి. ఈ త్రివేణి సంగమమే గోమాత. గోప్రదక్షిణం చేస్తే 33 కోట్ల దేవతలను ఆరాధించిన ఫలితం లభిస్తుందని మన పెద్దల మాట. మన పూర్వీకులు పాటించిన ఆచారాలన్నింటి వెనుక ఎంతో విజ్ఞానం దాగి ఉంది. గోప్రదక్షిణం చేస్తే మనలో ఉన్న ప్రాణశక్తి 19 రెట్లు పెరుగుతుందని వైజ్ఞానికులు కూడా నిరూపించారు. గోమూత్రాన్ని క్యాన్సర్ నివారణ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇన్ని విశిష్ట లక్షణాలున్న గోమాతకు కాలక్రమేణా ఆదరణ తగ్గింది. నిరాధారమై రోడ్డు పక్కన తిరుగుతూ మనం విసిరేసే ప్లాస్టిక్ సంచులలోని వ్యర్థాలను తింటూ అనేక రకాల రోగాల బారిన పడుతోంది. మరికొన్ని ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి. గోవధ జరుగుతోంది. అత్త మీద కోపం దుత్త మీద చూపిన చందంగా ఎవరి మీదో కోపాన్ని మూగజీవాలైన గోమాతలపై తీర్చుకుంటున్నారు కొందరు. ఇప్పుడు మనం చేయవలసింది గోపూజ కాదు, గో సంరక్షణ. గోవుకు తగినంత ఆహారం ఇచ్చి సంరక్షించడమే గోపూజ. గోపోషణ, సంరక్షణ మన లక్ష్యం కావాలి. ఎన్నో రకాల గోజాతులు ఉన్న మన దేశంలో ప్రస్తుతం 26 జాతులు మాత్రమే ఉన్నాయి. మిగిలినవన్నీ నిర్వీర్యం అయిపోయాయి. భూ కాలుష్యం, జల కాలుష్యం, వాయు కాలుష్యం వంటి వాటి నుండి మనల్ని రక్షించేది గోమాతే అన్న విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించవలసిన సమయం ఆసన్నమైంది. భూమాత బాగుండాలంటే గోమాత బాగుండాలి. గోమాతకు మన అండ, గో సంరక్షణ మన జెండా, గోసేవయే మన ఎజెండా. గోవులను కాపాడుకుందాం, మన జాతి జీవనాడిని నిలబెట్టుకుందాం. గోమాతను కాపాడుకుందాం, మన జాతి జీవనాడిని నిలబెట్టుకుందాం. జై గోమాత, జై గోమాత, జై గోమాత.